డాడీస్ గుడ్ మార్నింగ్. ఈరోజు సరెండర్ ఆప్షన్ ఇస్తానని చెప్పాం. ఇవాళ 16/9/2024. సో ఈరోజు 3 గంటల తర్వాత సాయంత్రం లోపుని సరెండర్ ఆప్షన్ ఇచ్చి దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయాల్ని సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఓకే డాడీస్. అలాగే యూటీఆర్ ఫెస్టివల్ ఫంక్షన్కి అంటే ఓపెనింగ్ లాంచింగ్ ఫంక్షన్కి మనం ఒక 3rd లెవెల్ 2nd లెవెల్ అనేది ఒకటి పెట్టాం. దాంట్లో ఎక్స్ట్రాడినరీగా మీ ప్రోత్సాహం అందింది. దానికి ఇప్పుడు మనం మీటింగ్ చేయాలి. దీంతోపాటు అప్పుడు ఒక 100 మెంబర్స్ వరకు మన ఓటీటీలో బీడీఓస్గా విన్ అవ్వండి అని అక్కడ అస్సాంలోను ఇక్కడ మన ఆంధ్రాలోను అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనూ కలిపి మనం కొంత పెట్టాం. అక్కడ కొంత ఇక్కడ కొంత పెట్టాం మనం. సో వాళ్ళని కూడా ఈ ఇన్విటేషన్కి పిలుస్తున్నాం. దీనికోసం వాళ్ళకు కూడా ఒక లెవెల్ ఇద్దామని చెప్పాను. వాళ్ళని కూడా ఇప్పుడు ఇస్తున్నాను. వీళ్ళతో పాటు వాళ్ళు వస్తారు. అయితే అందులో విన్ అయిన వారే, విన్నింగ్ అని ఉంటుంది, అందులో విన్ అయిన వారే రావాల్సి ఉంటుంది. ఓకే డాడీస్. దాని తాలూకు వివరాలు మీకు ఇప్పుడు నేను ఇస్తాను, మెయిల్ ఇస్తున్నాను. ఆ మెయిల్లో మీరు దానికి సంబంధించి ఏంటి అని చెప్పాలి. అంటే మీరు ఎస్ ఆర్ నో వస్తున్నారా రాలేదా. వస్తే ఎస్ అని పెట్టండి, రాకపోతే నో అని పెట్టండి. మెయిల్లో మాత్రం మీరు విన్ అయినటువంటి స్క్రీన్ షాట్ అంటే మీ జిఎన్ నెంబర్తో కేజీఎన్ నెంబర్తో ఉంటుంది. అలాగే మీ అడ్రస్సు, మీ అకౌంట్లో ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దానికే చేస్తాం. మేము దానికే ఫోన్ చేస్తాం. అవి నాకు పెట్టేయండి. విన్ అవ్వకుండా పెట్టవద్దు, విన్ అయిన వాళ్ళు మాత్రం పెట్టండి. అలా పెడుతూ వస్తున్నాను రాలేదు అని క్లియర్గా పెట్టాలి. వస్తున్నాను రాలేదు అన్నది క్లియర్గా పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ ఫంక్షన్ హాలు మళ్ళీ మనకి ఎలాగా సరిపోతుందా సరిపోదా, పెద్దది ఉండాలా చిన్నది ఉండాలా ఇలా ఉంది. 2 వర్షాలు విపరీతంగా అన్ని చోట్ల పడి చాలా ప్రాబ్లమేటిక్గా కొన్ని చోట్ల రోడ్లు వచ్చి దేశంలో చాలా చోట్ల వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారు. కాబట్టి అందరూ రాలేకపోతే మనం మళ్ళీ తీసుకున్న ఎక్స్పెన్స్ వేస్ట్ అవుద్ది మనకి. ఎందుకంటే ఇది రన్నింగ్ బిజినెస్ అవుతుంది కాదు, ఇది కంపెనీ పెట్టుకుంటున్నటువంటి మీటింగ్ ఇది. తర్వాత ఒకరికి లంచ్ డిన్నరు 2 ఏర్పాటు చేస్తున్నాను. ఈ రెండింటికి సంబంధించి ఎక్స్పెన్స్ ఇంకా మిగతా స్నాక్స్ వగేరాలన్నీ మన 4 గంటల తర్వాత 5 గంటల తర్వాత ఇవ్వడం ఇవన్నీ కామన్ అన్నమాట. వీటికి సంబంధించి ప్రిపరేషన్ ముందుగా చేయకపోతే ఎక్కువ వచ్చారంటే అప్పటికప్పుడు మనం చేయలేం. అలాగే ఎక్కువగా చేసిన తర్వాత వదిలేస్తే వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది నీ ఆస్తి, కంపెనీ తాలూకు ఆస్తి. అంటే నేను సొంతంగా ఖర్చు పెడుతుంది ఇదంతా. కాబట్టి ఇది మన ఆస్తి. కాబట్టి దాన్ని పాడు చేసుకోకూడదు. వస్తున్నాను అని చెప్పండి, లేదు రాలేను అని చెప్పండి. ఆ 3వ లెవెల్ అయినా, ఆ 2వ లెవెల్ అయినా, లేకపోతే అప్పుడు మనం బీడోగా విన్ అయినటువంటి విన్నర్ పాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు కానీ కంపల్సరిగా ఎస్ ఆర్ నో చెప్పాలి. నో చెప్పిన తర్వాత వచ్చినా ఇబ్బంది అవుతుంది, ఎస్ చెప్పిన తర్వాత రాకపోయినా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏ లెవెల్లోనైతే విన్నారో ఆ లెవెల్కి సంబంధించిన మీ బెనిఫిట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను. మీరు వచ్చినా రాకపోయినా మీరు విన్ అయ్యారు కాబట్టి మీకు ఆ లెవెల్లో రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా మీకు వచ్చేస్తాయి షూర్. కానీ వస్తానని చెప్పి రాకపోయినా, రానని చెప్పి వచ్చేసినా సరే ఖచ్చితంగా లోపలికి అలౌ చేయబడదు. ఏది రాను పాస్ ఇస్తాను దానికి ఎట్టి పరిస్థితుల్లో. ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు కాస్ట్లీగా ఫంక్షన్ హాల్స్ అని, ఈ లంచ్ అని, ఈ ఫంక్షన్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వస్తేనే పెట్టండి, లేకపోతే పాస్ లేకపోయినా అంటే ఇందులో విన్ అవ్వకపోతే మొహమాటం కూడా వద్దు, రావద్దు. మొహమాటం కూడా వద్దు. ఎందుకంటే మళ్ళీ దానివల్ల ఇబ్బంది వస్తుంది. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది.
ఇక్కడి నుంచి నేను రెఫరల్ ఇస్తాను కాబట్టి పర్లేదు, మేము అక్కడి నుంచి అందరికీ వెళ్ళిపోద్ది. ఇది మాత్రం కంపల్సరీ గమనించండి, దాని తాలూకు ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ నరేష్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రేపు బీసీటీ పేమెంట్స్ ఇస్తున్నాం. ఇవాళ నైట్లోపు ఎవరైనా పేమెంట్స్ పెట్టించుకుంటే మీకు ఆ పేమెంట్ రేపు లిస్ట్ వస్తుంది. రేపు పేమెంట్ మళ్ళీ పెట్టి అప్పటికప్పుడే తీయడానికి అవ్వదు. నైట్ రీచ్ చేస్తున్న పేమెంట్స్ పెట్టించుకోండి. ఈసారి కూడా పేమెంట్స్ చాలా బాగా వస్తాయి, పెట్టుకోండి. అలాగే ఈ బీసీటీ పేమెంట్స్ కూడా నేను ఇదివరకు చెప్పినట్టుగా వెంటనే మీరు పెట్టుకునేలాగా, ఎవ్రీడే పెట్టించుకునేలాగా ఆప్షన్ రెడీ చేస్తున్నాను. అది అయిపోయే వరకు ఇలా మనం వీక్లీ వన్స్ చేద్దాం. అది ఇప్పుడు అయిపోద్ది. అది అయిపోయిన వెంటనే అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. పేమెంట్ పెట్టుకోండి. మళ్ళీ రేపు పెట్టి నాకు ఇంకా రాలేదు అనొద్దు, ఇప్పుడే పెట్టుకోండి. మరొక విషయం, మీరు పెట్టే అడ్రస్ ఏదైతే ఉందో అది ఐ మీన్ బ్యాంక్ తాలూకు డీటెయిల్స్ ఖచ్చితంగా కరెక్ట్ కాదో చూసుకోండి. ఒక నెంబర్ మారినా లేదా పేరు మారినా రాకపోవచ్చు, లేదా అలాంటి అడ్రస్లో ఉంటే వెళ్ళిపోవచ్చు. మన మధ్య డ్రీమ్ సింగ్ ఇది అలాగే 37,000 ఎంతో పోయింది. 170 కిలోమీటర్లు ఎంతో వెళ్ళాడు, కొన్ని వచ్చేలేదు నాకు తెలియదు. అలా ఇవ్వద్దు. మనం గతంలో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నా భార్యకి పిల్లలకి ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయడు, మా నాన్న అమ్మ ఉంటారు, మా పెద్దలు ఉంటారు, వాళ్ళకు కూడా ఉండవు. ఏం చేయడం అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని వాటికి కూడా పెట్టుకోవచ్చు అని అప్పట్లో మనం ఆప్షన్ తీసుకున్నాం. ఆ ఆప్షన్ ప్రకారం మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండవు కాబట్టి ఏ అకౌంట్ అని పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు పెట్టిన అకౌంట్ని చెక్ చేసుకోండి. మళ్ళీ ఆ పేమెంట్ ఎవరికైనా వెళ్ళిపోతే దానికి బాధ్యుడు నేను కాదు, నేను బాధ్యత తీసుకోలేను. మీరే జాగ్రత్త చూసుకోండి. అది మీరు పెట్టిన అమౌంట్, అదే మీరు పెట్టిన ఏ అకౌంట్ పెట్టి ఆ అకౌంట్కి వెళ్తుంది. కాబట్టి రేపు పేమెంట్ తీస్తున్నాను, మీరు ఈరోజు పెట్టించుకొచ్చాను నేను. థ్యాంక్ యూ. మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు సరెండర్ ఆప్షన్ ఇస్తానని చెప్పాం. ఇవాళ 16/9/2024. సో ఈరోజు 3 గంటల తర్వాత సాయంత్రం లోపుని సరెండర్ ఆప్షన్ ఇచ్చి దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయాల్ని సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఓకే లేడీస్. అలాగే యూటీఆర్ ఫెస్టివల్ ఫంక్షన్కి, అంటే ఓపెనింగ్ లాంచింగ్ ఫంక్షన్కి మనం ఒక 3rd లెవెల్ 2nd లెవెల్ అనేది ఒకటి పెట్టాం. దాంట్లో ఎక్స్ట్రాడినరీగా మీ ప్రోత్సాహం అందింది. దానికి ఇప్పుడు మనం మీటింగ్ చేయాలి. దీంతోపాటు అప్పుడు ఒక 100 మెంబర్స్ వరకు మన ఓటీటీలో బీడీఓస్గా విన్ అవ్వండి అని అక్కడ అస్సాంలోను, ఇక్కడ మన ఆంధ్రాలోను, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనూ కలిపి మనం ఒక 100 పెట్టాం. అక్కడ ఒక 100, ఇక్కడ ఒక 100 పెట్టాం మనం. సో వాళ్ళని కూడా ఈ ఇన్విటేషన్కి పిలుస్తున్నాం. దీనికోసం వాళ్ళకు కూడా ఒక లెవెల్ ఇద్దామని చెప్పాను. వాళ్ళని కూడా ఇప్పుడు ఇస్తున్నాను. వీళ్ళతో పాటు వాళ్ళు వస్తారు. అయితే అందులో విన్ అయిన వారే, విన్నింగ్ అని ఉంటుంది, అందులో విన్ అయిన వారే రావాల్సి ఉంటుంది. ఓకే డాడీస్. దాని తాలూకు వివరాలు మీకు ఇప్పుడు నేను ఇస్తాను, మెయిల్ ఇస్తున్నాను. ఆ మెయిల్లో మీరు దానికి సంబంధించి ఏంటి అని చెప్పాలి. అంటే మీరు ఎస్ ఆర్ నో వస్తున్నారా రాలేదా. వస్తే ఎస్ అని పెట్టండి, రాకపోతే నో అని పెట్టండి. మెయిల్లో మాత్రం మీరు విన్ అయినటువంటి స్క్రీన్ షాట్, అంటే మీ జిఎన్ నెంబర్తో, కేజీఎన్ నెంబర్తో ఉంటుంది. అలాగే మీ అడ్రస్సు, మీ అకౌంట్లో ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దానికే చేస్తాం. మేము దానికే ఫోన్ చేస్తాం. అవి నాకు పెట్టేయండి. విన్ అవ్వకుండా పెట్టవద్దు, విన్ అయిన వాళ్ళు మాత్రం పెట్టండి. అలా పెడుతూ వస్తున్నాను రాలేదు అని క్లియర్గా పెట్టాలి. వస్తున్నాను రాలేదు అని క్లియర్గా పెట్టాలి. ఎందుకు అంటే
ఇక్కడ ఫంక్షన్ హాలు మళ్ళీ మనకి ఎలాగా సరిపోతుందా సరిపోదా, పెద్దది ఉండాలా చిన్నది ఉండాలా, ఇలా ఉంది. 2, వర్షాలు విపరీతంగా అన్ని చోట్ల పడి చాలా ప్రాబ్లమేటిక్గా కొన్ని చోట్ల రోడ్లు వచ్చి, దేశంలో చాలా చోట్ల వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారు. కాబట్టి అందరూ రాలేకపోతే మనం మళ్ళీ తీసుకున్న ఎక్స్పెన్స్ వేస్ట్ అవుద్ది మనకి. ఎందుకంటే ఇది రన్నింగ్ బిజినెస్ అది కాదు, ఇది కంపెనీ పెట్టుకుంటున్నటువంటి మీటింగ్ ఇది. తర్వాత ఒకరికి లంచ్ డిన్నరు 2 ఏర్పాటు చేస్తున్నాను. ఈ రెండింటికి సంబంధించి ఎక్స్పెన్స్, ఇంకా మిగతా స్నాక్స్ వగైరా అన్నీ మన 4 గంటల తర్వాత 5 గంటల తర్వాత ఇవ్వడం, ఇవన్నీ కామన్ అన్నమాట. వీటికి సంబంధించి ప్రిపరేషన్ ముందుగా చేయకపోతే ఎక్కువ వచ్చారంటే అప్పటికప్పుడు మనం చేయలేం. అలాగే ఎక్కువగా చేసిన తర్వాత వదిలేస్తే వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది నీ ఆస్తి, కంపెనీ తాలూకు ఆస్తి. అంటే నేను సొంతంగా ఖర్చు పెడుతుంది ఇదంతా. కాబట్టి ఇది మన ఆస్తి. కాబట్టి దాన్ని పాడు చేసుకోకూడదు. వస్తున్నాను అని చెప్పండి, లేదు రాలేను అని చెప్పండి. ఆ 3వ లెవెల్ అయినా, ఆ 2వ లెవెల్ అయినా, లేకపోతే అప్పుడు మనం వీడియోగా అయినటువంటి విన్నర్ పాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు కానీ కంపల్సరిగా ఎస్ సార్ నో చెప్పాలి. నో చెప్పిన తర్వాత వచ్చినా ఇబ్బంది అవుతుంది, ఎస్ చెప్పిన తర్వాత రాకపోయినా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏ లెవెల్లోనైతే విన్నారో ఆ లెవెల్కి సంబంధించిన మీ బెనిఫిట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను. మీరు వచ్చినా రాకపోయినా మీరు విన్ అయ్యారు కాబట్టి మీకు ఆ లెవెల్లో రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా మీకు వచ్చేస్తాయి షూర్. కానీ వస్తానని చెప్పి రాకపోయినా, రానని చెప్పి వచ్చేసినా సరే ఖచ్చితంగా లోపలికి అలౌ చేయబడదు. ఏది రాను నువ్వు పాస్ ఇస్తాను దానికి ఎట్టి పరిస్థితిలో. ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే అది ఇప్పుడు కాస్ట్లీగా ఫంక్షన్ హాల్స్ అని, ఈ లంచ్ అని, ఈ ఫంక్షన్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డెఫినెట్లీగా వస్తేనే పెట్టండి, లేకపోతే పాస్ లేకపోయినా అంటే ఇందులో విన్ అవ్వకపోతే మొహమాటం కూడా వద్దు, మొహమాటం కూడా వద్దు. ఎందుకంటే మళ్ళీ దానివల్ల ఇబ్బంది వస్తుంది. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. ఇక్కడి నుంచి నేను రిఫరల్ ఇస్తాను కాబట్టి పర్లేదు, మేము అక్కడి నుంచి అందరికీ వెళ్ళిపోద్ది. ఇది మాత్రం కంపల్సరీ గమనించండి. దాని తాలూకు ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ నరేష్. గుడ్ మార్నింగ్. రేపు బీసీటీ పేమెంట్స్ ఇస్తున్నాం. ఇవాళ నైట్లో ఎవరైనా పేమెంట్స్ పెట్టించుకుంటే మీకు ఆ పేమెంట్ రేపు లిస్ట్ వస్తుంది. రేపు పేమెంట్ మళ్ళీ పెట్టి అప్పటికప్పుడే తీయడానికి అవదు. నైట్ రేపు చేస్తున్న పేమెంట్స్ పెట్టించుకోండి. ఈసారి కూడా పేమెంట్స్ చాలా బాగా వస్తాయి, పెట్టుకోండి. అలాగే ఈ బీసీటీ పేమెంట్స్ కూడా నేను ఇదివరకు చెప్పినట్టుగా వెంటనే మీరు పెట్టుకునేలాగా, ఎవ్రీడే పెట్టించుకునేలాగా ఆప్షన్ రెడీ చేస్తున్నాను. అది అయిపోయే వరకు ఇలా మనం వీక్లీ వన్స్ చేద్దాం. అది ఇప్పుడు అయిపోద్ది. అది అయిపోయిన వెంటనే అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. పేమెంట్ పెట్టుకోండి. మళ్ళీ రేపు పెట్టినాక ఇంకా రాలేదు అనొద్దు, ఇప్పుడే పెట్టుకోండి. మరొక విషయం, మీరు పెట్టే అడ్రస్ ఏదైతే ఉందో అది ఐ మీన్ బ్యాంక్ తాలూకు డీటెయిల్స్ ఖచ్చితంగా కరెక్ట్ కాదో చూసుకోండి. ఒక్క నెంబర్ మారినా, లేదా పేరు మారినా రాకపోవచ్చు, లేదా అలాంటి అడ్రస్లో ఉంటే వెళ్ళిపోవచ్చు. మన ఈ మధ్య డ్రీమ్స్ ఇది అలాగే 37,000 ఎంతో పోయింది. 170 కిలోమీటర్లు ఎంతో వెళ్ళాడు, కానీ వచ్చేలేదు నాకు తెలియదు. అలా ఇవ్వద్దు. మనం గతంలో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నా భార్యకి పిల్లలకి ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయడు, మా నాన్న అమ్మ ఉంటారు, మా పెద్దలు ఉంటారు, వాళ్ళకు కూడా ఉండవు. ఏం చేయడం అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని వాటికి కూడా పెట్టుకోవచ్చు అని అప్పట్లో మనం ఆప్షన్ తీసుకున్నాం. ఆ ఆప్షన్ ప్రకారం మన దగ్గర ఉన్న అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండవు కాబట్టి ఏ అకౌంట్ అని పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు పెట్టిన అకౌంట్ని చెక్ చేసుకోండి. మళ్ళీ ఆ పేమెంట్ ఎవరికైనా వెళ్ళిపోతే దాని బాధ్యత నేను కాదు, నేను బాధ్యత తీసుకోలేను. మీరే జాగ్రత్త చూసుకోండి. అది మీరు పెట్టిన అమౌంట్, అదే మీరు పెట్టిన ఏ అకౌంట్ పెట్టి ఆ అకౌంట్కి వెళ్తుంది. కాబట్టి రేపు పేమెంట్ తీస్తున్నాను.
మీరు ఈరోజు పెట్టించుకోవచ్చు నేను. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మా లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు
599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కలండి ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.